అమ్మవారు విశేషంగా మన్మధుడిని ఎలా అనుగ్రహిస్తారు అనేది నిన్న విన్నాం. ఏది ఆయనకి అసలు ఎలాంటి శక్తి సంబంధించినవి ఏమీ లేవు. మలయ మారుతము ఆయన రథం, మత్తెక్కిచ్చే మా ఈ పూలు, ఇలా అసలు ఎటువంటి సాధనా సంపత్తి లేని మన్మధుడిని అంత అనుగ్రహించింది అమ్మ. అలాంటి అమ్మ ఎలా ఉన్నది అనేది ఈ శ్లోకంలో మనం చూద్దాం. క్వణత్ కాంచీదామా కరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచ్చంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమతి దధానా करतलैः पुरस्तादास्तां नः पुरमथितु राहो పురుషికా. అమ్మవారి యొక్క వర్ణనని చేస్తూ ఉన్నారు. అమ్మ ఎలా ఉన్నది? క్వణత్ కాంచీదామా. ఇక్కడ వింత శబ్దాలు చేసే గజ్జలతో కూర్చిన నూలు మొలను ధరించినది. నూలు మొల అంటే ఇక్కడ బంగారు మొలత్రాడు. ఈ బంగారు మొలతాడు అనేది ఒక ఆభరణం. అమ్మ సర్వాభరణ భూషిత, అన్ని అలంకరించుకుంటుంది. ఎక్కడి నుంచి తల మీద పెట్టుకునే చూడామణి దగ్గర నుంచి కాలి మెట్టెల దాకా చూసుకుంటే మొత్తము 44 రకాల ఆభరణాలు ధరించిందట. అయితే అమ్మవారు ఇప్పుడు మొల త్రాడు గురించి చెప్తూ ఉన్నారు, మొల నూలు గురించి చెప్తున్నారు. ఈ మొల నూలు ఎక్కడుంటుంది? బయట ఉంటుంది. బయట అంటే ధరించే శక్తి అంటే ఇప్పుడు మన స్త్రీలు ఈ మొల నూలు వడ్డాణము అని చెప్పనేది ఎలా చేయించుకుంటారు? వెండి, బంగారము, దాని మీద రత్నాలు, దాని మీద కెంపులు, ముత్యాలు, ఇలా రకరకాల ఆభరణాలు మన శక్తికి తగినవి మనకి కనిపిస్తున్నాయి. అలానే పురుషుడికి ఉపనయనం చేసేటప్పుడు బ్రహ్మచారి అయిన ఆ వటువుకి నడుముకి ఒక గడ్డితో చేసిన తాడు అల్లుతాడు, అది కడతారు. అప్పుడు మనకి ఆ సంస్కార ప్రక్రియ వల్ల మంత్ర మంత్ర ఉపాసన చేసేందుకు అధికారం వస్తుంది. అలానే వివాహ సమయములో కూడా పెళ్లి పూర్తి పెళ్లి కుమార్తెకి ఇలాంటి తాడే కడతారు. అప్పుడు పెళ్లి కుమార్తెకి అధికారం వస్తుంది. అంటే ఇక్కడ అమ్మవారు ఏం చేస్తుంది? పరమేశ్వరి ఓంకారం అనే సూత్రాన్ని ధరించి సదా ఉపచారాలు చేయటానికి లోకానికి బోధిస్తుంది. ఆమె నాదం ఏమిటి? ఓంకారాత్మక సూత్రధారిణి. ఇక్కడ అమ్మవారిని ఎలా చెప్తున్నారు? కరి కలభ కుంభస్తననత. కరి కరి అంటే ఏంటి? ఏనుగు. కరి కలభ కుంభస్తననత, మధించి ఉన్న బున్న ఏనుగు వంటి కుంభస్థలం వంటి నిండైన వక్షోజాలు కలది అని చెప్తున్నారు. స్త్రీలను వర్ణించేటప్పుడు సహజంగా మనకి కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిఫలస్తిని అంటారు. అమ్మవారిని వర్ణించేటప్పుడు అలా చెప్తారు. ఏమిటా రత్నము? ప్రేమ రత్నము, స్థనమణి. ఇది ఎలా చెప్పుకోవచ్చు అంటే ఆ కామేశ్వరుడైన భర్త కామేశ్వరుడిని ప్రేమ రత్నాన్ని స్తనద్వయము రెండు మణులతో ప్రతిఫలంగా ఇచ్చుకున్నదట అమ్మవారు. ఏదైనా వస్తువు చౌకగా దొరికితే దాని మీద శ్రద్ధ ఉండదు. వస్తువు అసలు దొరికే కొన్నప్పటికీ అది దొరకటం లేదు అని తెలిస్తే దాని విలువ పెరుగుతుంది. అట్లానే వస్తువుని బట్టి
ధర గనక కొంటే దాని మీద శ్రద్ధ పెరుగుతుంది గనక ఇక్కడ కామేశ్వరుడి యొక్క రత్నం ఒక మణి. ఆ మణికి మణి సమతుల్యమవుతుంది. అలాంటి దేవి యొక్క స్తనద్వయము అనే 2 మణుల అనే ప్రేమ మణిని కొన్నది. 2 రెట్లు ధర చెల్లించి ఆ పరమేశ్వరుడు మీద ఆమెకు ఉన్న అత్యంత భక్తి, శ్రద్ధతో ఉంటుంది కాబట్టి ఈ ఇలాగా అమ్మవారి యొక్క స్తనద్వయాన్ని వర్ణించారు. ఇంకా ఎట్లా ఉన్నది అమ్మవారు? పరీక్షీణ మధ్యే క్షీణించిపోయిందంట నడుము. సన్నని నడుము. పరమేశ్వరి నడుము అతి సన్నగా, నాజూగ్గా ఉంటుంది అని చెప్తున్నారిక్కడ. ఎందుకు అంత సన్నని నడుము అంటే, ఉత్తమ జాతి స్త్రీ యొక్క లక్షణము. పైగా ఉన్నటువంటి స్తనభారము చేత ఆ నడుము ఇంకా సన్నబడి ఒరిగిపోయినట్లు కనిపిస్తుంది. స్తనభారదళాన్మధ్య పట్టబంధవళిత్రయా అంటూ పరమేశ్వరి నడుము చుట్టూ ఉన్న 3 ముడతల గురించి, ఆ స్తనభారం వంగిపోయిన నడుము చుట్టూ 3 బంగారు కట్లులాగా కనిపిస్తున్నాయి అని చెప్పి మనకి లలిత సహస్రనామంలో చెప్పారు. అలానే అమ్మ అంత సన్నగా ఉన్న నడుముతో ఉన్నది. ఇంకా అమ్మ ఎట్లా ఉన్నది? పరిణత శరశ్చంద్రవదన. పరిణత పరిణిత శరశ్చంద్రవదన. చంద్రవదన అంటే చంద్రబింబము. ఎలాంటి చంద్రబింబము? శరత్కాలము లాంటి చంద్రబింబము. శరత్కాలము అంటే మనకి ఆశ్వీజ కార్తీక మాసాలలో వచ్చే మాసాన్ని శరదృతువు. వెన్నెల బాగా కాస్తుంది. చందమామ కూడా స్వచ్ఛంగా, తెల్లగా, దగ్గరగా, చక్కగా మనకి కనిపిస్తారు. మనకి చాలా దగ్గరగా ఎలా అనిపిస్తుందంటే, అబ్బా! చంద్రుడు చూడు ఎంత బాగున్నాడో, అందుకోటానికి భలే ఉన్నాడే అన్నట్లుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ అమ్మవారు శరత్కాలపు చంద్ర బింబంతోటి పోల్చారు. చంద్రుడికి ఎన్ని కళలుంటాయి? 16 కళలుంటాయి. ఆ కళలు ఎలాంటివి? తిథి రూపంలో ఉంటాయి. అమావాస్య రోజున చంద్రుని కళలన్నీ సూర్యునిలో చేరి ఉంటాయి. ఆ రోజు చంద్రుడు ఏమవుతాడు? కళావిహీనుడవుతాడు. మళ్ళీ పాడ్యమి తర్వాత రోజుకొక కళ చొప్పున సూర్యుడు వచ్చి చంద్రునితో చేరుతూ ఈ రకంగా పౌర్ణమి వచ్చేసరికి చంద్రుని కళలు చేరుతాయి. ఇలా పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు 15 కళలు రాగా 16వది కళ అమ్మవారు సాక్షాత్ పరమేశ్వరియే ఉన్నది. అందుకనే పరమేశ్వరిని షోడశ కళా ప్రపూర్ణ అంటారు. అమ్మ ముఖము పూర్ణ చంద్రబింబం లాగా ఉన్నది. మనకి శ్రీచక్రంలోని రెండో ఆవరణ గనక చూసుకుంటే ఈ షోడశ కళలన్నీ కూడా చంద్ర కళలని ఆకర్షణ దేవతలు ఉంటారు. మొన్న తిథుల గురించి చెప్పినప్పుడు మనం తిథి నిత్య దేవతల గురించి చెప్పాం. మళ్ళీ ఇంకొక్కసారి వాటి గురించి చెప్పి చంద్రకళలను కూడా చెప్పుకుందాం. పాడ్యమి అనే తిథికి కామేశ్వరి అనే అమ్మవారు తిథి నిత్య అయితే చంద్రకళ అమృత. విధియకి భగమాలిని, చంద్రకళ మానద. తదియకి నిత్య క్లిన్న, పూష చంద్రకళ. చవితికి భేరుండ, చంద్రకళ తుష్టి. పంచమికి వన్హివాసిని అనే తిథి నిత్య దేవత అయితే పుష్టి అనేది చంద్రకళ. షష్ఠికి మహావజ్రేశ్వరి అనే తిథి నిత్య దేవత అయితే రతి అనేది చంద్రకళ. సప్తమికి శివదూతి, చంద్రకళ ధృతి. అష్టమికి త్వరిత, చంద్రకళ శశిని. నవమికి కులసుందరి, చంద్రకళ చంద్రిక. దశమికి నిత్య, చంద్రకళ కాంత. అలానే ఏకాదశికి నీల పతాక, చంద్రకళ జ్యోత్స్న. ద్వాదశికి విజయ, చంద్రకళ స్త్రీ. త్రయోదశికి సర్వమంగళ నిత్యతిదైతే ప్రీతి అనేది చంద్రకళ. చతుర్దశికి జ్వాలామాలిని, చంద్రకళ అంగద. పూర్ణిమకి చిత్ర అయితే
చంద్రకళ పూర్ణ, అమావాస్యకి మహానిత్య, చంద్రకళ పూర్ణామృత. ఈ రకంగా అమ్మ పరమేశ్వరి ధనుర్బాణాన్ పాసాం శృణిమపి అన్నారు. ఇక్కడ మళ్ళీ ఆ చంద్రకళల తర్వాత అమ్మవారు ఎలా ఉన్నది అంటే, ఎలా ఉన్నది? ధనుర్బాణాన్ పాశాం శృణిమపి. ఎలా ఉన్నది? అమ్మవారి చేతులలో ఆయుధాలు ధరించింది. ఆవిడికి 4 చేతులు ఉన్నాయి. 4 చేతులలో 4 రకాల ఆయుధాలు ఉన్నాయంట. ఏమున్నది? పాశము, ధనస్సు, కుడి చేతిలో అంకుశము, చేతిలో బాణము. ఇలా ధనుర్బాణాలను గురించి చెప్తూ ఉన్నారు. ఇసలు ధనస్సు ఏంటి? సాధకుని యొక్క మనస్సే ఆమె చేతిలోని ధనస్సు. ఆమె చేతిలో ఉండే బాణాలు పంచ తన్మాత్రలే బాణాలు. అమ్మవారి చేతిలో ఉండేవి పంచబాణాలు. మనం ధనుః పౌష్పం అనే శ్లోకంలో చెప్పుకున్నాం పంచ తన్మాత్రలు గురించి. అంటే సాధకుని మనస్సు అమ్మ రూపంలో ఉండే దేవికి అర్పిస్తే అవి ఏమవుతుంది? సంకల్ప వికల్పాలకు మూలమైన మనస్సును ఆ అమ్మ మీదకి లగ్నం చేయాలి. ఏకాగ్రతతో పరమేశ్వరుణ్ణి ధ్యానించాలి. మానవుడికి వివిధ రకాలైన వాంఛలకు కారణమైన తన్మాంత్రలను ఆ దేవికి సమర్పించాలి. అలానే పంచబాణాలు. ఈ పంచబాణాలు ఎలా ఉన్నాయి? మనలోని పంచకోశాలకు ప్రతీక. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశాలే పంచకోశాలు. కోశము అంటే ఏంటి? కోశము అంటే ఏంటి? అన్నంతో ఉత్పత్తి అయిన శరీరాన్ని అన్నమయ కోశము అంటాము. అది అన్నం ఉంటేనే బ్రతికి ఉంటుంది, లేకపోతే నశిస్తుంది. కర్మేంద్రియాలతో కూడిన ప్రాణమయ కోశము. ఈ ప్రాణము వల్లనే శరీరం ఆహారం తీసుకొని వృద్ధి చెందుతుంది. ఇక జ్ఞానేంద్రియాలు మనస్సుని కలిపి మనోమయ కోశము అంటారు. నేను, నాది అనే అహంకార మమకారాలని సంకల్ప వికల్పాలకి హేతు అవుతాయి. జ్ఞాన నేత్రాలతోటి వృత్తులతో కూడిన బుద్ధియే విజ్ఞానమయ కోశము. ఆనంద స్వరూపమైన ఆత్మ యొక్క ప్రతిబింబం వల్ల తమోగుణం ప్రకటితమయ్యే వృత్తిని ఆనందమయ కోశము అంటారు. ఇలా అన్నీ కూడా ఒకదానితో ఒకటి అన్ని అమ్మవారి యొక్క మనస్సుకి మనం పరిమితం అవ్వాలి అని చెప్తూ ఉంటారనమాట. అయితే ఇక్కడ అమ్మవారు ఎలా ఉన్నది? ఇక పూర్తిగా చూసుకుంటే అమ్మ నిండుగా ఉన్నది. శరశ్చంద్రవదన. ముందు చక్కగా అమ్మవారి ముఖాన్ని దర్శిద్దాం. అమ్మవారి ముఖము శరశ్చంద్ర బింబంలా నిండైన చంద్రబింబంతో ఉన్నది. నిండైన వక్షోజాలతో ఉన్నది. 4 చేతులలో 4 ధరించినది. సన్నని నడుముతో ఉన్నది. ఈ సన్నని నడుము స్తనపారం వలన కొద్దిగా ముందుకు వంగినట్లుగా మనకి కనిపిస్తుంది. ఇలా అమ్మవారిని మనం ధ్యాన శ్లోకంలో అలా మనం చూసుకుంటూ ఉంటే, మనం ధ్యానం చేయటానికి ఒక రూపాన్ని మనం చూసుకుంటూ ఉంటే అమ్మని ఈ రూపంలో మనం ధ్యానించుకోవాలి. అది ఓకేనా? ఇది ఈ శ్లోకంలోని ఆంతర్యం. అమ్మవారి యొక్క రూపాన్ని తీసుకొచ్చి ఒక రూపాన్ని ఎలా చూడాలి అనేది మనకి జగద్గురువులు రూపంతో ఉన్న అమ్మవారిని మన కళ్ళ ముందుకి తెల్లటి వెన్నెల కాంతులతో ఉన్న అమ్మని మనకి తీసుకొచ్చి ఈ శ్లోకంలో అందించారు. మేడం